గతంలో చూసినాం రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ ఉండే. అవును, హిట్లర్ మంత్రివర్గంలో జోసెఫ్ గోబెల్స్ అని ఒక మంత్రి ఉండే. ఎస్, గోబెల్స్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి. ఆయన మంత్రిత్వ శాఖ పేరే ప్రోపగాండా, మినిస్టర్ ఫర్ ప్రోపగాండా. ఓహో, ప్రోపగాండా అంటే ఏంది? రూమర్లు క్రియేట్ చేయడము, అవును, పబ్లిక్ ని ఒక ట్రాన్స్ లో నెట్టేయడము, అవును, ఆ ట్రాన్స్ లో నుంచి పబ్లిక్ బయటికి వచ్చి వాళ్ళు ఆలోచించుకోలేనటువంటి పరిస్థితులు కల్పించడమే ఈ జోసెఫ్ గోబెల్స్ చేసేటువంటి పని. ఓకే, గోబెల్స్ ప్రొపగాండా ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, గోబెల్స్ ప్రొపగాండా ప్రిన్సిపల్ ఏంటంటే ఒకటే అబద్ధాన్ని అవును, ఆ పబ్లిక్కి 100 సార్లు చెప్పి ఇదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడమే గోబెల్స్ ప్రొపగాండా ప్రిన్సిపల్. ఓకే, జోసెఫ్ గోబెల్స్ అనే మహాశయుడు ఈ ప్రిన్సిపల్ ని ప్రతిపాదించిండు. జర్మన్ ప్రజల మీద ఆయన దీన్ని ప్రయోగించిండు. చివరికి 1945లో జర్మనీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ముఖాలు చూపించుకోలేక వాళ్ళు అప్పటిదాకా చేసినటువంటి ప్రోపగాండా మొత్తం కూడా జర్మన్ ప్రజలు చీగొట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అవును, ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉన్నది. పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం అటు రైతాంగానికి కావచ్చు, ఇటు పౌరులకు కావచ్చు, ఏ విధమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇయ్యలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రోపగాండాని సృష్టించి వాళ్ళ ప్రభుత్వం విఫలమైందనేటువంటి ఆ మాట నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే అబద్ధాన్ని, ఒకటే రూమర్ని ఈ 100 ఛానళ్ల ద్వారా 1000 సార్లు ప్రజలకి చేరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు వింటున్నది, చూస్తున్నది వాళ్ళు ఇదే నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలని అమలు చేయకపోగా ప్రజలని మళ్ళొకసారి ఇట్లాంటి ప్రొపగాండాతోని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులైనరు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రొపగాండాని, ఈ రకమైన పాలనని ప్రజలు చీగొట్టేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి.